ప్రేమిస్తున్నావు నాయన. సాతాను మోసంలో మేము పడిపోతున్నాం ప్రభా. వాడు మోసంలో పడిపోకుండా నిన్నే ప్రేమించే కృపగా ఇచ్చేయండి. నీ ఆజ్ఞలు మాత్రమే గైకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి అయ్యా. నిజంగా పేతురుని దగ్గర మరలా మీరు వచ్చి వాడుకున్నట్లుగా మమ్మల్ని అందరూ మీరు వాడుకోండి అయ్యా. నా తండ్రి, నిజంగా హృదయవంతుడితో మేమందరం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ప్రభా. నువ్వంటే ఇష్టం వేసాయ్యా. నువ్వే మాకు కావాలయ్యా. నీకన్నా మాకు లోకంలో ఏది అక్కర్లేదయ్యా. ఎక్కడ నెమ్మది, సంతోషం, సంతృప్తి లేదు నాయన. మీరుంటే చాలు యేసయ్యా. మీరుంటే మాకు చాలు. మీరుంటే మాకు చాలు దేవా. మీరే మాకు కావాలి నాయన. మీరంటే మాకు ఆకాశం కన్నా ఎక్కువ ఇష్టం నాయన. ఆకాశం అంత ఇష్టం నాయన. యేసయ్యా, మాతో మాట్లాడండి అయ్యా. ఈ ఆదివారం ఆరాధనలో మా మధ్యకి రండి. దేవుడా, వరదీస్ ఖడ్గంతో తెల్లటి వస్త్రాలతో మా మధ్యకి వచ్చిన తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఈ సభలో సంచరిస్తున్న దేవుడా, నిత్యముగా ఈ సభలో సంచరిస్తున్న దేవుడా, నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీరే సహాయం చేయండి అయ్యా. మీరు మాట్లాడండి అయ్యా. మా పెద్దల దేవుడా, మాతో ఉన్నావు నాయన. ఈ సన్నిధి మాతో ఉందయ్యా. ఈ సల్లో నీ ఆత్మ ఉంది నాయన. మీరు సంచరిస్తున్నారు నాయన. ఆకాశం నుంచి నీ వర్తమానం అందించండి అయ్యా. పరలోకం నుంచి నీ వర్తమానం అందించండి అయ్యా. నాతో మీరు మాట్లాడండి. మాట్లాడు ప్రభా. మీరే మాట్లాడండి నాయన. మీరే సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం నుండి అందరూ బైబిల్ తీసుకొచ్చారా? గత అంతకుముందు ఆదివారం మనం సెలువుని గురించి చెప్పుకున్నాం. దేని గురించి గుర్తుందా ఎవరికన్నా? సెలువుని గురించి. సెలువుని ఏం చేయాలంటే మనం సెలువు వద్దనుకుంటే ఏం దక్కదు మనకి. సెలువు అంటే ఏంటి? అర్థం ఏంటి? ఎలా ఉంటుంది సెలువు అంటే? ఏంటి? ఇక ఈ బాధ భరించలేను అన్నటువంటిది. నేనేం చేయకపోయినా నాకెందుకు ఈ కష్టాలు అన్నటువంటిది. అప్పుడు కూడా మనం నవ్వగలగాలి. అప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించగలగాలి. సాతాను అనేది ఇంకెందుకు నీకు ఎవరున్నారని పక్కన అండి. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, నా పక్కన యేసుప్రభు ఉన్నాడు అని చెప్పాలి. ఇది యేసుప్రభు మార్గం. ఈ మార్గం ఎలాగ ఉంటుంది, ఈ దారి ఎలాగ ఉంటుంది. కాకపోతే నా భవిష్యత్తు పరలోకం, నీ భవిష్యత్తు ఎవరి భవిష్యత్తు? సాతాను భవిష్యత్తు నరకం. మన భవిష్యత్తు ఏంటి? పరలోకం. ధనవంతుడు మార్గం కాదు మనది. తరతరాలకి పర్లేదనుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా అన్నాడు. మన మార్గము క్రీస్తు మార్గం. ఏ మార్గము? క్రీస్తు మార్గం. ఎవరి కోసమైతే ప్రయాసపడ్డారో వాళ్ళే సిలువేయండి సిలువేయండి అని నడుస్తారు. సిలువేయండి సిలువేయండి అన్న వారి కేకలే గెలిచినాయంట. ఎవరి కేకలు గెలిచినాయంట? నిందలొద్దు, అవమానాలు వద్దు, బాధలు వద్దు, రోగాలు వద్దు అనుకుంటే నిత్యరాజ్యం కూడా ఉండదు మనకి. లాజరుకి నిత్యరాజ్యం దొరికింది. నెక్స్ట్ మొన్న ఆదివారం పేతురు గారి గురించి చెప్పుకున్నాం. పేతురు గారు ఎవరు ప్రేమించాడ? ఎంత ప్రేమించాడు? పేతురు గారు యేసుప్రభు వారు పిలుస్తాడు. కాకి పిల్ల. యేసుప్రభు వారు ఎవరు పిలుస్తాడు? బంగారమా అని పిలుస్తాడా? మనల్ని ఎవరు పిలుస్తాడు యేసుప్రభు వారు? చెప్పండి. నీకు ఇష్టం లేకపోతే మానేసండి, నేను వెళ్ళిపోతున్నా. నాగేశ్వర గారు ఎవరు పిలుస్తాడు? ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు మనుషులు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఎవరు పిలుస్తున్నాడు యేసుప్రభు వారు? నిన్ను నా బంగారం అని పిలుస్తున్నాడు. ఏంటి? యేసుప్రభు వారు అంతగా మనం ప్రేమిస్తున్నారు. మనం కూడా అంతగా మధ్యలో ఈ సాతాను మనం మోసం చేస్తున్నాడు. మోసపోయినా పడిపోయినా, ప్రభా నాకైతే నా అంతరంగుల మనసు లేదు, నేను మోసపోయి ఏంటి ఇలాగ నేను అయిపోయాను, నా పరిస్థితి ఇలాగా ఉంది. ఈ రోజుల్లో యవనస్తులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. వీళ్ళు తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా పెంచుకున్నా కొంతమంది వీళ్ళకున్న స్నేహితులు, దేవుడిని ఎరగని వారు కానీ ఇంకెవరన్నా కానీ, లేకపోతే వారికున్న అలవాటుని బట్టి కానీ వాళ్ళ మాటలేని వీళ్ళ జీవితాలన్నీ పాడు చేసేసుకుంటున్నారు. ఏంటి? పిల్లల్ని పెంచుకోవడం అన్నది పెద్ద కష్టమైపోయింది పరిస్థితి. ఈరోజు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది పరిస్థితి. ఎంతోమంది చెబుతున్నారు, ఎంతోమంది చెబుతున్నారు. సరే, దేవుని వాక్యాన్ని చూసుకుందాం.
ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము దేవుని వాక్యం చూడండి. ప్రసంగి గ్రంథం 10 తీసుకున్నారు. బైబిల్ తీసుకున్నారు అందరూ? ఎంతమంది తీసుకున్నారు బైబిల్? సార్ నాకు చూపించండి సార్, మీ బైబిల్ చూడాలని ఆశపడుతున్నాం. బైబిల్ తేని వాళ్ళు బైబిల్ తీసుకొచ్చుకోండి, ఇబ్బంది ఏమి లేదు. లేదా మీరు బైబిల్ కావాలని చెప్తే వచ్చే వాళ్ళకల్లా ఇక్కడికి తీసుకొస్తాం, మీరు తీసుకోండి. అట్లే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము మొదటి మాట. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. సరిపోతుంది. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఎంతో సువాసన తైలము లేకపోతే అత్తరు సెంటు అంటారా ఏంటి, లేకపోతే మన భాషలో మనం చెప్పుకున్న ఎన్నో పదాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మన దేహం దుర్వాసన రాకుండా పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి కొంతమంది ఏం చేస్తారంటే మంచి కొంచెం ఫాంట్స్ కూడా వాడతారు. ఏమంటారు ఫాంట్స్ అనేది ఏంటి, ఏదో ఒకటి శుభ్రంగా వాడుకొని ఇబ్బంది లేకుండా ఉండేలా చూస్తారు. ఏది లేకుండా ఉండేలా చూస్తారు? ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూసుకుంటారు. దానిలో అనగా అత్తరులో కనుక ఒక ఈగ పడి చచ్చిపోతానంట, అదంతా ఏం చేసింది, ఒక గ్లాస్ వాటర్లో చిన్న నలకబడితేనే మనం ఏం చేస్తాం, అవి తాగమంట. అవి తాగమంటే వీళ్ళు 10 మంది అయితే చూస్తారు, కొంచెం నీళ్ళని పారిపోతారు, పారబోసుకొని అప్పుడు కొంచెం తాగుతారు. కొంచెం అలాంటి అలవాటు ఉంటుంది కొంతమందికి. ఇక్కడ మరి దేవుడు ఎందుకని ఈ మాటని అంత జాగ్రత్తగా ఇక్కడ రాయించాడు. తైలము సువాసనే, తైలం మంచిదే, కానీ దానిలో ఒక్క సచ్చిన ఈగ పడితే అదంతా దుర్వాసన వచ్చి భరించలేనంతగా ఎలా ఉండిద్దో, కొంచెం ఎక్కువ కొంచెం. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, పులిసిన పిండి కొంచెమైనను ఏం చేసిందంట, మొత్తాన్ని పుల చేసిద్దంట. కొంచెం ఉన్నా సరే తోడైనా ఉంటుంది. దాన్ని ఏమేస్తారు, పాలలో కొంచెం వేస్తారు, మధ్య చొక్క 2 వేస్తారు, 3 వేస్తారు, సంథింగ్ ఏదోటి కొంచెం వేస్తారు. వేస్తే మొత్తాన్ని ఏం చేసిద్ది, అది కొంచెం చాలంట. చిన్న ముళ్ళు చాలు మనిషి మొత్తాన్ని బాధ పెడతాను. సాతానుడు ఈ ఒక్క విషయంలో ఏం చేస్తాడంటే, ఈ కొంచెమేగా నా వైపు చూడండి అందరూ, ఈ కొంచెమేగా, ఈ చిన్న చిన్న విషయాలేగా నువ్వు ఇంత మారిపోయావు. నువ్వు ఎంత మారిపోయావు నువ్వు కూడంత మారిపోయావు. ఈ చిన్న విషయాలు కూడా నువ్వు మరీ ఎందుకు అంత పర్టికులర్గా ఉంటాం. కాళ్ళలో చిన్న ముళ్ళు ఉంటే చిన్నదేగా అనుకుంటాం మనం. ఏమనుకుంటాం? అబ్రహ్మయ్య గారు వాక్యం నిన్న విన్నాను నేను. హైదరాబాద్ వెళ్ళాను మొన్న. ఈ రాత్రి నిన్న మధ్యాహ్నం వస్తుంటే అయ్యగారు వాక్యం పెట్టారు. అయ్యగారు వాక్యం పెడితే అయ్యగారు ఒక జంతువు గురించి చెప్పారు. ఆ జంతువు పేరు అంటే డిఓజీ గారు. డిఓజీ గారు అంటే ఎవరు? కుక్క కంట ఎవరన్నా చక్కగా వండుకున్న ఆహారం శుభ్రంగా తినేదంట. ఏం చేసిందంట? శుభ్రంగా ఎవరైనా మంచి బిర్యానీయో చికెను ఫ్రైయో ఏదో ఒకటి వండుకొని 4 గంటలు నిర్లక్ష్యం ఉంటే ఇదేం చేసిందంట? శుభ్రంగా తినేదంట. తిని కాసేపటికి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆయన చెప్పిందే చెబుతున్నాను నేను. ఇష్ట కలపట్ల పిల్లలు ఒక్కోసారి వాష్రూమ్కి వెళ్ళకుండా బయటికి వెళ్తారంట. ఎక్కడికి వెళ్తారు? బయటికి వెళ్తే అది కూడా శుభ్రంగా తినేస్తుందంట. పిల్లలు విసర్జించిన దాన్ని కూడా శుభ్రంగా. నేను నా భార్యను అడిగాను, కుక్క పంది తినిద్దని తెలుస్తున్నాను. మీకు ఎంతమంది తెలుసు పంది తినిద్దని? పంది తినిద్దాం కష్టంగా ఉంది కదా మీకు, వినండి తప్పదు. ఏంటి చెబుదాం, ఏంటి మనం ఆ పోస్ట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు కష్టం అనిపించింది. నిజమే కదా అనిపించింది. పరిశుద్ధాత్ముడు మనకు వాళ్ళు సహాయం చేయను కదా. ఏంటి పంది తినిద్దని తెలుసు. ఎంతమంది తెలుసు పంది తినిద్దని? ఏం తినిద్దని నేను చెప్పను, మీకే అర్థం చేసుకోండి. పంది తినిద్దని ఏంటి నువ్వంటే సౌండ్ తగ్గుతున్నావు. పంది అంటే సౌండ్ తగ్గుతాడు ఏంటి? సరే అయితే
కుక్క తినిందని ఎంతమంది తెలుసు? పర్లేదు, నాలుగు ఉండాలి. చాలా మంది తెలియదు. నేను అడిగాను మా పాస్టర్ని, కుక్క తినిద్దా? అయ్యగారు చెబుతున్నారు ఏంటంటే తినిద్ది అంటుంది. ఏమన్నా ఏంటి బిర్యానీ అన్నీ తిని ఈ విసర్జించిన పిల్లలతో కూడా మళ్ళా తినిద్దాం. ఆ కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మిక్సీ అయిపోద్ది కదా. మిక్సీ అయిపోయిన తర్వాత అది ఇమ్మడదంట. చేపల కూర తిని ఒకేసారి మజ్జిగ తాగితే ఒకేసారి వాంతులు అయిపోతాయి అంట. తీసుకొని తిని మజ్జిగ తాగితే ఏమైందంట? వాంతులు అయింది, ఇమ్మడం అంట కడుపులో. కొంతమంది బాగా గ్యాస్ ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారంటే 2 ఏళ్ళు లోపల పెట్టి వాంతి చేసుకుంటారు. నీకు తెలుసా తెలీదు ఆ విషయం? అప్పుడు కానీ ఏమైందంట, కడుపులో ఉన్నది ఫ్రీ అయిద్దని వాంతి చేసుకుంటారు. కొంతమందికి, అందరికీ అట్లా కాదు, వారికి ఉన్న బాడీ తత్వాన్ని బట్టి. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఇలాంటి అనుభవాలన్నీ ఉంటాయి. అట్లాగే ఈ యొక్క డిఓజీ గారికి ఆ కడుపులో ఏం చేయబడలేదు, ఇమ్మడలా. అదేం చేసిందంట చెప్పండి? అది ఇక బలవంతంగా ఏం చేసింది, కక్కిద్దాం. కక్కినప్పుడు కూడా సౌండ్ బాగా వచ్చింది, బాధతో కక్కి కొంచెం అటు ఇటు తిరిగిన తర్వాత దానికి ఆహారం ఏం దొరకపోతే మళ్ళీ వచ్చి దాన్ని ఏం చేసిందంట, ఏదో ఒకటిలే పర్లేదు అని చెప్పేసి. విన్నారమ్మా? ఎవరన్నా ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు ఏంటో మరి, ఏదో రియల్గా చూస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు. మళ్ళీ ఏం చేస్తున్నారు దాన్ని? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగానండి. వాక్యం వినేప్పుడంట దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నాతో మాట్లాడు ప్రభువా అని దాహంతో వినాలంట. ఏంటి ఇక్కడ కూర్చొని ఎక్కడో అక్కడ ఏమవుతుంది అన్నట్టు వినమాకండి. ఏంటి జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మంచి దైవజనుడు, మంచి సేవకుడు, మన దేవుడు, మన తండ్రి. ఒక రకంగా చెప్పాలంటే ఒక సంఘంలో ఒక సేవకుని బట్టి ఆ విశ్వాసాన్ని మనం లెక్కేయచ్చు. ఏంటి అంత మంచి సంఘంలో ఉన్నాడు యూదా ఇస్కరియోతు. యేసుప్రభు సంఘంలో పేతురు మొదటివాడు. కొంతమంది సిస్టర్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది బ్రదర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో దేవుడి కోసం 12 మంది అన్ని వదిలేసి యేసుప్రభుని వెంబడిస్తారు. ఆ 12 మందిలో కూడా ఒక అతని పేరంటే యూదా ఇస్కరియోతు. ఎంతో మంచి స్వభావం గల వ్యక్తి. కానీ సాతాను అతను ఏం చేసిందంటే ఈ కొంచెం బుద్ధిహీనతను రప్పించింది. ఏం రప్పించింది? పాపం దాన్ని సరి చేసుకుందామని చెప్పేసి అతను ఆశపడతాడు, కానీ ఆ పాపాన్ని ఒప్పుకుంటాడు, కానీ దేవుడి దగ్గర పశ్చాత్తాపడలేడు, దేవుడు క్షమిస్తాడని నమ్మలేడు. అది ఏం చేసిందంటే అతన్ని సూసైడ్ చేసుకునేలాగా మార్చింది. యేసు ప్రభు సేవకుడు, యేసు ప్రభుతో పాటు భోజనం చేసినవాడు, యేసు ప్రభుతో పాటు పడుకున్నవాడు, యేసు ప్రభుతో పాటు ప్రయాణం చేసినవాడు, యేసు ప్రభుతో పాటుగా ఆ యొక్క సువార్తకి వెళ్ళినవాడు, దేవుడి కార్యాలు తన కళ్ళుతో చూసినవాడు, చెవులతో విన్నవాడు, ఎన్నో దేవుడు యొక్క శక్తిని చూసిన వ్యక్తి. కానీ ఏం చేసిందంటే కొంచెము ఏంటిదంటే, నేను చెబుతున్నాను, మీరు ఎవరు బాధపడినంటే ఒక మాట చెబుతాను. యూదా ఇస్కరియోతు కంటే ఇక్కడ ఎవరు గొప్ప వాళ్ళు ఉండరేమో అనిపించింది నాకు. ఎందుకంటే అంత తెగించి ఇప్పుడు యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టం అంటే ఎంతమంది చెబుతారు? ఎంత ఇష్టం అంట చెప్పాలి, బిగ్గరగా చెప్పండి. ఫాలో మీ అన్నాడు అనుకోండి, ఏంటి గద్దెవర పొలాలు వెళ్తామా? ఫాలో మీ అంటే దేవుడు చెప్పించాడికి వెళ్తామా? మధురనారు వెళ్తామా? ఫాలో మీ అంటే చెప్పించాడికి వెళ్తామా? ఫాలో మీ అంటే ఆయన మధురనారం లేదు, ఫాలో మీ అంటే గద్దెవర పొలాలకు వెళ్ళా, ఫాలో మీ అంటే దేవుడు చెప్పించాడికి వెళ్ళాడు. అంటే మనకని గొప్పవాడా తక్కువడా చెప్పండి? యూదా ఇస్కరియోతు మనకని గొప్పవాడా తక్కువడా? ఏంటి తిండి కోసం ఆశపడలా, నిద్ర కోసం ఆశపడలా, సొంత కోసం ఆశపడలా, మంచి ఉద్దేశంతో వెళ్ళాడు. ఏ ఎగ్జామ్కి ఏ స్టూడెంట్ వెళ్ళినా పాస్ అవ్వాలని వెళ్తాడు. ఏ క్రైస్తవుడైనా పరలోకి వెళ్ళాలనే మందిరానికి వస్తాడు. దేవుడు సహాయం కావాలని వస్తాడు. దేవుడు కావాలని లేకపోతే మందిరానికి ఎవరు రారు. అయితే జరిగే మోసం ఏంటంటే ఈ కొంచెమేగా అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? కొంచెం బుద్ధిహీనత ఏం చేసిందంట? ఘనతను తేలగొట్టిద్దంట. ఏం చేసిందంట? యూదా ఇస్కరియోతు ఘనత పోయిందా లేదండి? మొత్తాన్ని ఏం చేసింది? సచ్చినేగా పులిసిని పిండి కొంచెమైనను ఏం చేసిందంట? మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క డిఓజీ గారు లాగా ఏం చేస్తున్నామంటే ఇక్కడ వాక్యాన్ని వింటున్నాం, ఇక్కడ పాటలు పాడుతున్నాం, ఫోన్ ఉంటే ఏదో జోక్కి సంబంధించినవి చూస్తున్నాం, ఏదో సీరియల్ సంబంధించినవి చూస్తున్నాం, ఏదో ఒక మనకి నచ్చని వారు ఎవరు కనబడితే వాళ్ళ గురించి ఏదో ఒక మాట వాళ్ళు ఎలాంటి వాళ్ళండి అని మనం మాట్లాడేసుకుంటున్నాం. ఏం చేసుకుంటున్నాము? కొంచెమా పెద్దదా?
తెచ్చి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఊరినే మనం ఏం చేస్తాం, జడ్జిమెంట్ చేసేస్తాం, లేకపోతే వాళ్ళ గుర్తింపుని ఎదుటి వాళ్ళ దగ్గర తగ్గించేస్తాం. బైబిల్లో ఉంది, ఒక సేవకుడు చెప్పాడు సందర్భంలో, ఒక 7 సంవత్సరాల క్రితం నేను విన్నాను. ఆయన ఏం చెప్పాడంటే, బెల్లంకొండ ప్రవీణ్ గారు చెప్పాడు సందర్భంలో, చిన్న చూశాను. ఎప్పుడు ఆ సంఘంలో, యేసుప్రభు సంఘంలో లేకపోతే అక్కడ ఆ పరిస్థితుల్లో ఎప్పుడు యోధా గుర్తింపును యేసుప్రభు వారు ఎప్పుడు కూలీ చేయలేదంట. యోధా ఎలాంటి వాడయ్యా అని చెప్పలేదంట. యోధా ఇస్కరియోతు ఎలాంటి వాడు తెలుసా తెలియదు ఈయనకి. మనం ఏం చేస్తాం సహజంగా, నిజమేగా చెప్పేది, పలానా అక్క ఎలాంటిది, పలానా అన్న ఎలాంటిది చెప్పట్లేదా మనం. ఏంటి అది కొంచెం ఎక్కువ మనకు తప్పు అనిపించింది, అది ఏమన్నా తప్పు అనిపించదు. మనం ఏదో పరలోకం దిగొచ్చినట్టుగా ఒకసారి ఫీల్ అయిపోతాం. మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అన్నట్టుగా ఒక్క మాట చెబుతున్నాను, ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా, ఏ వ్యక్తి అయినా తనకు తాను గర్వించుకుంటే గర్విష్టి నువ్వు ఈరోజు అంటున్నాడు, తగ్గించబడతాడు. వీళ్ళకి యేసు బండి చాలా ఇబ్బంది అయిపోద్ది పాపం. అన్నదమ్ములు నా మాటే నగ్గాలి, ఇద్దరు దేవుడు ఉంటాడు అనుకుంటాడు. ఎవరితో ఉన్నారు? వారిలో ఒంటరైన వాడిని దేవుడు ఎలా చేశాడు? ఎవరు హృదయం పరిశుద్ధంగా ఉందో వాళ్ళతో దేవుడు ఉంటాడు. ఇట్లా వాళ్ళు ఏదో అన్నంత మాత్రాన, వాళ్ళు చేసినంత మాత్రాన దేవుడి ఉద్దేశాలు యేసు పట్ల నెరవేరకుండా మాని అంటే ప్రతి మనిషి పట్ల దేవుడి ఉద్దేశం ఉంటుంది. కానీ ఎదుటి వారిని చిన్న చూపు చూడటం వల్ల ఎవరు తగ్గించబడ్డారు? యేసు అన్నదమ్ములే తగ్గించబడ్డారు. తెలియకుండానే మనం ఎదుటి సంఘాలు తగ్గించేలాగా మాట్లాడుతున్నాం, ఎదుటి సేవకులు తగ్గించేలా మాట్లాడుతున్నాం, ఎదుటి విశ్వాసం తగ్గించేలా మాట్లాడుతున్నాం, తోటి విశ్వాసం తగ్గించేలా మాట్లాడుతున్నాం, తోటి వ్యక్తుల గురించి మనం హీనంగా మాట్లాడేలా మాట్లాడుతున్నాం. మాట్లాడేప్పుడు మన మాటలు మనమేదో ఉన్నతమైన వాళ్ళగా మాట్లాడుకుంటాం, ఎదుటి వాళ్ళేమో అసలు ఎందుకు పనికిరారు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మరి ఈ మోసం మీ జీవితంలో జరిగిందో లేదో కానీ సహజంగా సాతాడు చేసే కొంచెం మోసం ఇది. ఏం మోసం ఇది? కొంచెం ముళ్ళు నడగలడా, కొంచెం కంట్లో నలక చూడగలడా, కొంచెం ఏగా చెవులో పడింది ఫ్రీగా ఉండగలమా, కొంచెం ఏగా చచ్చిన ఏగా ఆ యొక్క తైలంలో పడింది. ఎక్కడ పడింది? ఏం కొడుతుందంటే అది కొంచెం ధనాపేక్ష అయిన మనసు. ఎందుకని యేసుప్రభు వారు ఇలా అతన్ని ఇలా చేస్తుంటే ఎందుకని ఆమెను ప్రోత్సహిస్తున్నాడు అని కూడా అడుగుతాడు యూదా. అయితే ఆ యేసుప్రభు వారు ఉన్నతంగా దాని గురించి సమాధానము చెప్తాడు. కొంచెం ఆ స్వభావం పనిచేసింది. ఏం చేసిందంటే ఎవరికి లాస్ అయిందంటే యేసుప్రభుకి లాస్ అవ్వలేదు కానీ ఇతనికి లాస్ అయింది. ఒక్క మాట చెబుతున్నాను పిల్లరా, నీ నోరు విషయంలో నువ్వు కొంచెమేగా నువ్వు త్వరపడి ఎదుటి వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడితే, లేకపోతే నీవు నీ నోటి విషయాల్లో ఎదుటి వారి గుర్తింపుని నువ్వు పాడు చేస్తే, ఎవరి క్లాస్ అంటే నీ క్లాసు, ఎవరి క్లాస్ అంటే నేను అలా ప్రవర్తిస్తే నాకు క్లాసు. ఈ కళ్ళకంట ఎప్పుడు ఎదుటి వాళ్ళ లోపాలు బాగా కనబడతాయి అంట. పరిశీలు ఉంటారు బైబిల్లో, వాళ్ళకి ఎదుటి వాళ్ళ లోపాలన్నీ బాగా కనబడతాయి. రాళ్ళు తీసుకోకుండా చంపడానికి చూస్తారు తప్పు చేసిన వాళ్ళు. వీళ్ళ లోపాలు వీళ్ళ పరిస్థితి కనబడిందంటే ఆమె వ్యభిచారి, ఎవరు? ఆ స్త్రీ, అందుకని చంపడానికి చూస్తున్నారు. యేసుప్రభు వారు ఏమన్నారంటే మీలో నీతి లేదు, కనికరం లేదు, మీలో న్యాయము లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు కనికరం గలవాడు, కనికరించాడు. ఆయన వీళ్ళని కనికరించబట్టి రక్షించబడ్డారు. కానీ ఎదుటి వాళ్ళు కనికరించారా అంటే ఒక్క మాట చెబుతున్నాను, పాపం చేసే వ్యక్తులను చూసి నువ్వు జాలిగా చూడలేదా, కనికరంగా చూడలేదా? దేవుడు నన్ను విడిపించాడు, నిన్ను విడిపిస్తాడని ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేయలేదా? వారికి సువార్త చెప్పలేదా? అంటే నీ స్థితి నువ్వు మర్చిపోయావు. మొదట ఏ స్థితి నుంచి లేపబడ్డావు ఆ స్థితి మర్చిపోయి పరిశీలన పరిస్థితికి వెళ్ళిపోయి ఎదుటి వారిని ఎలా చూస్తున్నావు అంటే కించపరిచేలా చూస్తున్నావు. ఆ సహోదరుడు ఉంటాడు సౌలు గారు చెప్తాడు, అయ్యా నీ పరిస్థితి ఎలా ఉంది, ఇలా ఉండొద్దు అని చెప్తాడు. చెప్తే నిజమేనయ్యా అంటాడు. తప్పని అర్థం చేసుకుంటాడు, కక్కేస్తాడు, మళ్ళా దాన్ని తింటాడు. సౌలు గారేనమ్మ కక్కిందని మళ్ళా తింటాడు. నానా నా కుమారుడా నా దావీదా అంటాడు, మళ్ళా బలి తీసుకుంటాడు కసేవుడు. ఏంటి మనం తప్పైపోయిందయ్యా మనిషిని అనుకున్నానయ్యా అంటాం, మళ్ళీ ఏం చేస్తాము చెప్పాలి. అత్తగారులు ఎంతమంది ఉన్నారు? అత్తగారులు ఉన్నవాళ్ళు. ఇక ఈ రిపీట్ మామూలు కూడా కక్కటం తింటాం. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది కాదు, నేను ఇంకేం చెప్పను. ఇంకా ఏం చెబితే అయ్యగారు అత్తగారు కోళ్ళగారు మళ్ళీ బిగిన్ చేశారంటారు. చాలా రోజుల నుంచి వదిలేసాం. ఏంటి అత్తగారు వాళ్ళ గురించి చెబుతున్నారంటే చాలా ఏం చెబుతాం, దేవుడు చెప్పిస్తే మనం ఏం చేస్తాం? ఏంటి
ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెము 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 నీ జీవితంలో ఎలా ఉంటుందంటే 2000 సంవత్సరము, 2005, 2010, 2015, సరే మన సంఘం ఏర్పాటు చేసింది 2020, 2021, 2024, 2025, 2050 వచ్చినా సరే నీ బతుకు మారదు, నిత్యరాజ్యం వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు కొంచెమే అనుకున్నావుగా. ఎవరుకున్నావు? కొంచెమే అనుకున్నావుగా. మన సిస్టర్ ఒకరు ఫోన్ చేశారు, అయ్యా ఎక్కడి నుంచో ఒకరు ఫోన్ చేశారు, అయ్యా నువ్వు ఏంటమ్మా అన్న, మా దగ్గర నుంచి రావట్లేదు కదా ఆయన వెంకట్రావు, ఆయనకి క్యాన్సర్ వచ్చిందంట, రాకపోతే అట్టగా ఉంటుంది, ఆయన పెద్దోడనే అంటున్నాడయ్యా అంటే నేను చెప్పి పోనలే అమ్మ, పడ్డవాడు చెడ్డోడేమి, క్యాన్సర్ ఉందా పోయిందా ఏంటి అలా చెబుతున్నాడయ్యా, పెద్దోడైనా చెబుతున్నారు వీళ్ళు. మా ఇక్కడికే వచ్చాడండి, పోనలే అమ్మ. అవన్నీ దుర్జనులు చూసి మచ్చర పడుకు, చెడ్డవారిని చూసి వ్యసనం పడకు. ఏంటి అంటే అన్నీ చెలువుని మోదం ఏమైంది? మనం ఎందుకు మచ్చరపడాలి? ఏంటి మచ్చరపడతాం? లాస్ ఎవరికి? సౌలుకి లాస్ అయిందా? లాస్ అవ్వలేదా? ఏంటి వాళ్ళు పొగిడారు, నన్ను పంపలేదని. ఏంటి మన వాళ్ళు బాగా బాధపడిపోయి అయ్యా పలకరితో వచ్చుకోండి, ఎంటరా ఎలా ఉందా వీడియోస్ ఐసులో ఇక అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా సిలువను మోదం ఏం పర్వాలేదు. ఏంటి తగ్గించుకుందాం, దేవుడు అప్పుడు ఇచ్చాడు అనుకున్నాం. ఏంటి ఎవరు తగ్గించుకుంటే వాళ్ళ పక్షాన్ని దేవుడు, ఎవరు లోబడితే వాళ్ళ పక్షాన్ని దేవుడు. చిన్న విషయాలకి చాలామంది ఏం చేస్తారు చెప్పిన, చిన్న విషయాలకే వాళ్ళ నెంబర్ బ్లాక్ లిస్టే పెట్టేశానండి, వాళ్ళతో మాట్లాడటం మానేశానండి, వాళ్ళతో పలకరించడం మానేశాను. గొప్పగా చెబుతారు అదేంటో, ఇది వరల్డ్ కప్ రికార్డు, గెలిచిన క్రికెట్ లాగా. ఏంటి వాళ్ళు ఎలా ఉన్నా సరే నా హృదయంలో మాత్రం ఏమీ. ఒక సేవకులు ఇచ్చారు మన దగ్గరికి వచ్చి, వెంకటరావునితో మాట్లాడి అయ్యా నీ హృదయం ఎలా ఉంది అని అడిగారు. నా హృదయం బాగానే ఉంది అయ్యా అంటే, పలానా పేరు చెప్పి ఎవరన్నా నొచ్చుకున్నావా, ఇబ్బంది పడ్డావా అని అడిగారు. నా హృదయంలో మాత్రం ఏలాంటి పరిస్థితి లేదు. దేవుడు మాత్రం నాకు తోడుగానే ఉన్నాడు. దేవుడు మాత్రం ఈ వాగ్దానాలు నాకు ఇచ్చాడు. ఆయన అన్నాడు చివరికి, నేను ఏపుగారిలాగా మాట్లాడటం చూశానయ్యా, నేను ఎన్ని మాట్లాడిగాను, వెళ్ళిపోయి కాలు మీద పడి పలానో దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగంటే, అయ్యా నా హృదయం అలా ఉంటే నేను అడుగుతాను, కాబట్టి నా హృదయం అలా లేనే లేదు. ఏబు గారు తన స్నేహితులు అడిగితే నా హృదయం బాగానే ఉందని ఎట్లా చెప్పాడు, అట్లాగే చెప్పాడయ్యా. రెండో ఏబు గారిని చూసామేమో అన్నాడు. ఆయన చాలా దూరం తెచ్చాడు, దైవజనుడు వచ్చాడు, ఈ విషయం తెలుసుకొని వచ్చి అలా మాట్లాడి జరిగింది. మానవ హృదయము, నేను చెబుతున్నాను పిల్లరా, పరలోకం వెళ్ళాలని ఎంతమంది కాస్తుంది? పరలోకం వెళ్ళాలని. ఏంటి మీరు చేయలేకపోయినా నాకేం నష్టం లేదు. ఏంటి నీ హృదయం కాపాడుకోకపోతే, నా హృదయం కాపాడకపోతే మనకే నష్టం. పరలోకం తీసుకెళ్ళేది ఎవరు? పరలోకం తీసుకెళ్ళేది ఎవరండి? సంఘంలో సాతాను చేసే పని ఏంటంటే, ఉన్న కొద్ది మందిని ప్రేమ లేకుండా చేస్తాడు, కొద్ది మందిని ఐక్యత లేకుండా చేస్తాడు. మన హృదయము దేవుడు ఉండాలి కదా. నేను మీ ఇంటికి వస్తున్నానంటే కుర్చీలో దుమ్ముంటే ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏంటి వాళ్ళ కూర్చోపోతున్న కచ్చిపట్టి తుడుస్తారు. మన హృదయం వేసే ఉండాలంటే మన హృదయం ఎలా ఉండాలి? ఏసై నా హృదయంలోకి రావాలి. ఎంతమంది హృదయంలోకి రావాలి? ఏంటి ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ బ్రదర్స్ అండ్ ఏసై నా హృదయంలో ఉండాలి. నా హృదయంలో ఉండాలని నేనేం చేయాలి చెప్పాలి? ఎదుటోళ్ళ మీద నొచ్చుకోవాలి, ఎదుటోళ్ళని తక్కువ చేసి మాట్లాడాలి, ఎదుటోళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ గుర్తింపుని పాడు చేయాలి. ఎదుటోళ్ళు వేస్ట్, నేనే పరిశుద్ధుడిని అని డబ్బా కొట్టుకోవాలి రమ్ము. ఏంటి ఇదేనా చేయాల్సింది? అప్పుడు ఎవరుంటారు మన హృదయంలో? ఎవరుంటారు అప్పుడు? ఏంటి దేవుడు అభిషేకించిన వాడు సౌలు చివరికి ఏమైపోయాడంటే తన కత్తు పైకేసుకొని కింద నుంచి ఉంటాడు. దేవుని సేవకుడిలో, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళలో గొప్పవాడు యూదాసురేతు. తన చేత్తో తాడేసుకొని మెడకాయ వేసుకుంటాడు. సౌలు కన్నా యూదా కన్నా మనం గొప్పవాళ్ళు ఏం కాదనుకుంటున్నా నేను. ఏంటి అంత గొప్పవాళ్ళు వాళ్ళు, కానీ పెద్ద పెద్ద కాదు, చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు. ఏ విషయాల్లో వాళ్ళు? నీవు ఇక్కడ వాక్యం వింటున్నావు, బయటికి వెళ్ళిపోయి ఊత పదాలు మాట్లాడుతున్నావు, దానివల్ల ఆత్మీయంగా ఎలా ఎదిగలుగుతావు?
ఊత పదాలు వస్తున్నాయి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒప్పుకోమన్నమ్మా, ఒప్పుకుంటే నాకు ఇబ్బంది. ఇక్కడ ఏదన్నా సరిగా నల్లకుండా బొమ్మలా కూర్చోండి. బొమ్మ ఎట్లా ఉంటుంది చూసారా? బొమ్మ ఏమంటారు ఇంగ్లీష్లో దాన్ని? డాల్ అంటారా? స్పెల్లింగ్ చెప్తారా? డాల్. ఏంటి బాగా బొమ్మ ఎలా ఉంటుంది అలా కూర్చోండి. ఇంకా బూతు మాటలు వస్తున్నాయి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వద్దు, పరిశుద్ధులకి అది తగదు. క్రీస్తు నామంలో డిలీట్ అవునుగా. ఆమేన్. అది వచ్చే పరిస్థితి నా నాలుగుని కాల్చని ప్రభావాన్ని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఖచ్చితంగా దాని మీద చేయమన్న దేవుడు మనకి ఇస్తాడు. మనకి క్రైస్తవులకి అది తగదు మాట. మీరు బూతులు మాట్లాడితే పరలోక రాజ్యం వెళ్ళరు. అబద్ధాలు మాట్లాడితే ఆత్మీయంగా ఉండలేరు. కొంచెం చాలు. మనకి ఒక 4 రోజుల నుంచి మన కారుకి చిన్న పంచర్ పడింది. 4 రోజులకు ఒకసారి గాలి పట్టేస్తున్నాం. 4 రోజులు తిరిగాం అట్లా. ఒక అతను గాలి పట్టే కాడికి వెళ్తే చూసి 10 ఉందండి అన్నాడు. పెట్టండి అయ్యా అన్న. పెట్టండి, పంచర్ ఉందండి, లేకపోతే అది అంత 10% 10% ఉంది గాలి అన్నాడు. సరే, దాని గురించి ఆలోచిస్తాను. టైం అయిపోతుందయ్యా, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు వేపిస్తామని చెప్పేసాను. సరే, తర్వాత దాని పని కంప్లీట్ చేసి అంటే ఇది ఏం చేస్తాయి అంటే, నువ్వు చిన్నదేగా అబద్ధం దాన్ని సీరియస్గా తీసుకోపోతే, చిన్నదేగా బూతు సీరియస్గా తీసుకోపోతే ఏంటి ఇది ఉండటం వల్ల ప్రమాదం. ఏంటి ఇది ఉండటం వల్ల ప్రమాదం అని నువ్వు అనుకోకపోతే, ఎదుటివారి గురించి మాట్లాడుకునే విషయంలో నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోపోతే, ఏంటి నేను మాట్లాడుకోకూడదు, నేను ఇది చూడకూడదు, ఇది నా చెవిలో పడకూడదు. విన్నారా నా మాట? అర్థమవుతున్నారు కన్నా? ఏంటి దుష్ట సాంగత్యం ఏం చేసిందంట? దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసులు కూర్చున్న చోట. ఎక్కడ కూర్చుంటున్నాం మనం? వాళ్ళు 10 మాటలు వింటే 10 మాటలు అంటే ఒక మాట అన్న వచ్చిద్దా నవ్వు రాదా? మనం కూడా మాట కలుపుతామా కలుపుమా? సరదా కోసం మన నవ్వులాట కోసం ఎదుటి కించపరుస్తామా కించపరచమా? ఎంతమంది ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరికన్నా? ఏంటి సీఎం నాకు చదువుతుంది. ఏంటి ఎదుటోడిని ఏదోటంటే నవ్వుకుంటుంటే ఇంకో మాట అంటాం మనం. అంటామా అనమా? నువ్వు సరదాగా వాళ్ళు నవ్విటానికి ఏదన్నా అవచ్చు. వాళ్ళని తక్కువ చేసి అంటాం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు వేస్ట్ అని చెప్పడం వల్ల ఉపయోగమో లేదు. ఇది క్రైస్తవులకి తగదు. ఇది క్రైస్తవులకి అమ్మా ధనమక్క అని ఇంటికి వచ్చి కూర్చున్నారు అనుకో, ఇక ఫస్ట్ రోడ్డు, సెకండ్ రోజు, 7వ రోడ్డు గురించి చెబుతున్నారు. ఉపయోగం ఏంటి? రాత్రి నడిచిద్దా? రాత్రి పాటు పడుకుంటే దేవుడు దోతలు వచ్చి అమ్మ ధనమ్మ గారు మీకు మేము ఉన్నాం తోడు అని చెబుతారా? ఉన్నా చెబుతారమ్మా ఏమన్నా? ఏంటి వీళ్ళు వస్తారు, జుట్టు ఎదురు పూసి కనపడుతుంది అయ్యా, కళ్ళు పూసుకుంటే ఏం కనపడుతుందంట? మీకు ఎప్పుడు కనపడలేదు? ఎప్పుడు ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరికన్నా? కళ్ళు మూసుకుంటే పెద్ద కళ్ళు వేసి కనపడుతుంది అయ్యా, జుట్టు ఎదురు పూసి కనపడుతుంది అయ్యా. ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉంది? ఏంటి బూతులు మానైతే ఎందుకు కనపడతాయి? ఏంటి చాడీలు చెప్పడం మానైతే ఎందుకు కనపడతాయి? డిఓజీ గారు బిర్యానీ తిందంట. ఏం తిందంట? ఏం తింది? తింటే తింది, పానలే తిన్నాయి. తర్వాత ఏం తిందంట చెప్పాలి. పిల్లల ఏదో అడ్డు అలబోయి వెళ్తే అది కూడా కలిసిందేమన్నా? ఏంటి ఏంటి పిల్లరా? టీవీలు ఎంతమంది ఇలా ఉన్నాయి? టీవీలు తినండి మొత్తం. ఇగో టీవీ ఇంత పెద్దది పెట్టేసుకొని ఇక్కడ నుంచి అక్కడి వరకు పెద్ద డిఓజీ గారు నేను ఓ పక్కన పిల్లోడిది పిల్లడా ఓ పక్కన బిర్యానీ 4 అది పెట్టండి. ఈ టీవీ చూసినప్పుడల్లా నువ్వు అది చూడటమే. ఇక ఇప్పుడు కాసేపు ఎవరిని అడిగారు అనుకో, ఏమయ్యా ఏంటి మందే ఆ పోస్ట్ అని అడగండి. ఎవరిది ఆ పోస్ట్? ఎవరిది? అప్పుడప్పుడు ఆ పోస్ట్లోకి వెళ్తున్నాను అన్నవారు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎత్తమండి చెయ్యి. ఎందుకు వచ్చింది? ఆ పోస్ట్ నాదేనండి, నారాదాన్ని నేనే కనబడుతున్నాను. ఇక ఏంటి? ఏ పోస్టు? బూతులు తిట్టే పోస్టు, అబద్ధలాడే పోస్టు, బిర్యానీ తిందంట. తర్వాత ఏం తింది చెప్పండి? అసలు ఎంత కష్టంగా ఉందో ఏంటి? చూస్తున్నావా లేదా? ఏంటి 5 అరిచేతుల వైకుంఠం లాగా తీసుకొచ్చేసాడు. ఏంటి తీసుకొచ్చేసాడు? దేంట్లో? సెల్ ఫోన్. ఎంత నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నాన్న రోజునే అసలు ఏది ముట్టుకోకూడదు అన్న రోజున ఫోన్ ఒకసారి అటు తీసుకొని అటు పెట్టేసి అని చెప్తాడు. అటు తీసుకుంటావు, 1 గంట తర్వాత కూడా పెట్టవు. ఇక
ఇయోటి చూద్దాం వాళ్ళకి మెసేజ్ పెడతాం, వీళ్ళకి మెసేజ్ పెడతాం అనుకుంటాం. ఏంటి ఎడ్వర్డ్ గారు సందర్భం మాట చెప్పారు, సమయం కన్నా ఎక్కువ సమయం ఉంటున్నావు అంటే అది ఎక్కడున్నావు అంటే అది పాపంలోనే ఉంటున్నావు. ఏంటి ప్రార్థన కాడ చూడండి, ఒక పావు గంట లేట్ అయితే సార్ మెడకాలు మెల్లగా తిరిగిట చూస్తూ ఉంటారు. నా ఇంకా నేనే పెద్ద పట్టించుకోలేదు, మనకు అలవాటు అయితే ఫోన్ కాడా ఇక్కడ ఇదంతా ఫోన్ అంట ఇలా చూస్తున్నాం అనుకో, మనం ఏది చూస్తామో చేయించింది, ఎలాంటి నీతిమంతులను కూడా పాడు చేసి. అదే బైబిల్తో గడిపామనుకో పాపిని పరిశుద్ధులుగా చేసింది. ఒక్క నిర్ణయం పిల్లరా, యూదాయశ్వరుడు చాలా యోగ్యుడే, సౌలు కూడా ఎంతో యోగ్యుడే, కానీ కొంచెము కోపము బుద్ధిహీనత ఏం చేసిందంటే ఘనత మొత్తాన్ని త్రాసులో ఉంచిన అట్లా జ్ఞానమును ఘనతను ఏం చేసిందంట తేలగొట్టేసిందంట. ఇట్లా నిజంగా కొంచెం చచ్చిన ఏగా తైలం ఏం చేసిందంట. ఈ రోజున మనం ఆత్మీయంగా ఉండలేకపోవడానికి కారణం మన నోటి మాటలే, మనం అపహాస్యులతో కూర్చోవడం వల్లే, మన బూత్ మాటలు మాట్లాడుకోవడం వల్లే. ఏంటి మనం ఇక్కడ ఇలా చేస్తున్నాం, బయటికి ఇలా చేస్తున్నాం, ఇక్కడ మనం ఇది చేస్తున్నాం, బయటికి ఇది చేస్తున్నాం. ఆత్మీయంగా ఎదగటానికి అవకాశం ఉందా చెప్పండి? కారులో నాగేశ్వర గారు గాలి కొట్టించేసుకున్న ఫుల్గా 4 రోజులకి ఏమైతుంది గాలి చెప్పండి, చెప్పాలి. మళ్ళా కొట్టించాం, మళ్ళీ 4 రోజులకి మళ్ళా కొట్టించాం, మళ్ళీ 4 రోజులు వారానికి ఆల్బం పొందకండి. ఆదివారం మళ్ళా కొట్టిస్తాం, మళ్ళీ శనివారం కల్లా, మళ్ళీ ఆదివారం, మళ్ళా శనివారం కల్లా, మళ్ళీ ఆదివారం ఈసారి గట్టి కొట్టిస్తాం. ఇక మళ్ళీ చెప్పాలి. ఎవరున్నారు టైల్ పొజిషన్? ఎవరున్నారు ఇప్పుడు? ఎంతమంది ఉన్నారు? ఎవరిని అర్థమైంది వాక్యం వరకన్నా? ఎవరున్నారు? అయ్యా ఫుల్కి కొట్టేస్తున్నావు, వెళ్ళేపాటికి మళ్ళీ ఎక్కడున్నావు? వంగలి ఎక్కడున్నావు? ఇంకా కూతురు మాట్లాడుకునే కాడే ఉన్నాను. ఎక్కడున్నావు? వాళ్ళిట్ట ఇల్లిట్ట చెప్పేలాగానే ఉన్నాను. కలుపుతే ఏం కనపడుతుందమ్మా? ఏం కనపడుతుందంట? కొంతమంది అంటే పాము కనపడుతుంది. అయ్యా ఏం కనపడుతుందంట? ఇట్ట కనపడుతుంది, అంటుందంట. ఎవరు కనపడుతుంది? ఇప్పుడు పాము కనపడుతుంది ఎవరికన్నా? కళ్ళు మూసుకుని ఏం కనపడుతుందంట? పాము కనపడుతుంది. అయ్యా ఒక నైట్ 1 గంటకి నేను అక్కడికి ప్రేయర్కి వెళ్ళి వచ్చి పడుతున్నా. మెరుగు ఫోన్ వచ్చింది, ఫోన్ వస్తే ఎత్తా. హలో అయ్యా వందనాలు, అయ్యా వందనాలు అన్నయ్యా అంటే, అయ్యా నేను పడుకున్నానయ్యా, మంచం దగ్గరికి వచ్చి కూర్చోనుంది అయ్యా అన్నాడు. ఏమన్నాడు? నేనేమో నిద్రలో ఉన్నా. సర్లే ఉండదులే అన్నయ్యా, నేను నిద్రపోతే అది తెల్లవారు గుర్తొచ్చింది. ఎవరో ఫోన్ చేశారని చూస్తే మొత్తం పలానా ఏమైందో, నేనేమో పడుకున్నానని చెప్పి ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్నయ్య రాత్రి ఫోన్ చేసినట్టున్నారు. అవునయ్యా మీకు చెప్పాం కదా, మీరు ప్రార్థన చేసి ఉంటారు, అది వెళ్ళిపోయేది అప్పటి నుంచి లేదన్నాడు. ఏం చేస్తాం? కొన్నిసార్లు నిజం చెప్పలేక అబద్ధం చెప్పడం నవ్వుతూ ఉంటాం. ఇంకా కాదులయ్యా నేను ప్రార్థన చేయలేదు, నిద్రపోయానంటే ఎట్లుంటుంది పరిస్థితి. బాగా బారకంగా ఉన్నాం మాట. ఎక్కడికి వెళ్ళొచ్చాం, ఒక 10 సంవత్సరాలు అయితే జరిగి. ఏంటి ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మనం ఎంతో ప్రార్థన చేయాలి. ఈ కొంచెం అన్న కాడ ప్రమాదం ఉంది. ఎంత గొప్పల్ని ఎందుకు పనికిరాని వాళ్ళ చేసేసింది. మనం ఆత్మీయంగా ఎదగకుండా చేయాల్సి, ఎంతకాలం వచ్చినా అలాగే ఉండిపోతారు. ఈ చిన్నవి వద్దు, మనం తీసేసుకున్నాం. ఈ చిన్నవి ప్రార్థన చేసుకోండి. ఏది ఏమైనా ఎదుటి వాళ్ళ గురించి చెడు మాట్లాడను, ఎట్లా మాట్లాడిన ఎదుటి వాళ్ళు తక్కువ చేసి నేను ఎక్కువగా మాట్లాడుకోను, ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చను, వ్యర్థమైన చూడను, వ్యర్థమైన చాటు కూర్చోను, వ్యర్థమైన ఎన్నో. నోటప్పుడా ప్రభా నా నాలుకని కాల్చు, నా పెదాలు కాల్చు. నోటప్పుడు అబద్ధాలు రావడానికి వీలు లేదు, బూతులు రావడానికి వీలు లేదు. ఇలా అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. మొన్న మన సహోదరు దేవాబాబు ఏదో వీడియో పెట్టారు, అది మన గ్రూప్లో కూడా పెట్టారు. ఒక సిస్టర్ నర్సమ్మ, ఆవిడే హాస్పిటల్లో చేస్తూ ఉంటుంది. కరోనా టైంలో ఒక బిలివర్ విశ్వాసీలంట మా బాబు అనమాట. మా బాబుకి కిడ్నీలు ప్రాబ్లం వచ్చింది, 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి, హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి అని చెప్పినాను.
చెప్పింది అడిగితే ఆ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళి కరోనా ట్రీట్మెంట్ తప్ప ఏ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు హాస్పిటల్ కూడా ఆ టైంలో రోజుకి వచ్చి 5,000 తీసుకునేవాడు మామూలు పేషెంట్లకి, ఒక్కోసారి 50,000 కూడా తీసుకునేవాడు. 7 లక్షలు 10 లక్షలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు హాస్పిటల్ నుంచి బయటపడే సమయానికి. ఆ టైంలో జాయిన్ చేసుకోండి అంటే మా బెడ్స్ ఏం ఖాళీ లేవు, డాక్టర్ గారిని అడుగుతాము అంటే సరే అని చెప్పి జాయిన్ చేసుకున్నారు. ఫీజు కట్టండి అంటే ఎవరి దగ్గర అమౌంట్ లేదు, అమౌంట్ లేకపోతే రిక్వెస్ట్ చేసిందంట, రేపు కట్టేస్తాను ఏదో కొంచెం టైం ఇవ్వండి అంటే ఆ నర్సు బిలీవర్ అవ్వడం వల్ల, విశ్వాసం అవ్వడం వల్ల డాక్టర్ గారు రిక్వెస్ట్ చేసిందంట, మీకు కొంచెం రేపు అరేంజ్ చేస్తారంటే అసలు జాయిన్ చేసుకోరు. దేవుడు మంచి మనసు ఇచ్చాడు డాక్టర్ గారికి. ప్లేస్ లేకపోతే వేరే ఎక్కడో పక్కన కొంచెం అది బెడ్ ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారు. ఆ సహోదరి విశ్వాసం ఎంత గొప్పదంటే ప్రార్థన చేస్తుందంట, ప్రభా సహాయము చేయండి, ప్రభా సహాయం చేయండి అని మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆవిడ ప్రార్థన చేస్తుందని పక్కన వాళ్ళు ఎవరో విశ్వాసులు డిస్టర్బెన్స్ చేయలేదు. నర్సులు డిస్టర్బ్ చేయకుండా చక్కగా ఏం ప్రేయర్ చేసుకుంటా ఉందండి. ఇవి మధ్య మధ్యలో చెక్ చేస్తున్నారు, గంట చేసింది, 2 గంటలు చేసింది, 5 గంటలు చేసింది, సాయంత్రం 6 అయినా, తర్వాత 10 అయినా, నైట్ 12 అయినా, ఉదయం మళ్ళీ 5 అయినా, ఉదయం మరలా 9 అయినా ఎక్కడున్న మోకాల మీదే ప్రార్థన చేస్తూ ఉందండి. ఏమైనా తిన్నా అంటే తినలేదు, కళ్ళు తెరిస్తున్నానికి తెరవట్లేదు, ప్రార్థన చేస్తూ ఉంది. ఆవిడ చెప్పింది ఏంటంటే ఎక్కువసేపు మోకాల మీదే ఉందండి, ఉండి ప్రార్థన చేస్తా భారంగా విషయాలు లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటే ఇక బిల్లు కట్టే టైంకి వచ్చేసింది. జాగ్రత్తగా రండి మాట. కొంతమందికి మీకు పెద్ద ఫోన్లు లేవు, ఇది తెలియదని ఈ విషయం చెబుతున్నాను. ఉన్న వాళ్ళకి దీని గురించి నేను ఎలా చెప్పినా అర్థమైపోతాను. అయితే డాక్టర్ గారు పిలిచారండి, పిలిచి ఏమ్మా ఆవిడ బిల్లు 9 గంటల బిల్లు వచ్చేసిందండి, బిల్లు కట్టారా అని అంటే ఈవిడిక ఏం చెప్పాలో ఆన్సర్ లేదు. ఆవిడ ప్రార్థన పరిస్థితి చూసి ఈవిడి మెడలో ఏదో చైన్ ఉందంట, గోల్డ్ చైన్, అది అమ్మితే కొంత 70% వస్తే కట్టేసేదాం అనుకుందాను. అంటే ఆమెకి అలాంటి ప్రేరేపణ వచ్చిందన్నమాట. ఎదుటివారు బాధను చూసి కట్టేసేదాంలే, గొలిసిదే ఉంది అని మనసు వచ్చింది. ఇక మాట్లాడదాని టైంకి మా అమ్మ చనిపోయి వాళ్ళకి 10 సంవత్సరాలు అయింది, 10వ వర్ధంతి. అయితే వాళ్ళకి మాత్రం ఫ్రీ ట్రీట్మెంట్ చేద్దాం అని ఆ డాక్టర్ గారు చెప్పాడు. ఈవిడ వెళ్ళి ఆమెను పిలిచిరామని వస్తే అమ్మ ఇలా డాక్టర్ గారు ఇలా అన్నారంటే ఆవిడ చెప్పిందంట, అమ్మ నాకు ఈ విషయం ఉందే తెలుసు, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నా కొడుకు చేజారిపోయి చనిపోయే పరిస్థితిలోకి ఉన్నాడు, కానీ నన్ను పిలిచి నన్ను ప్రేమించిన యేసే మాత్రం నా చేయి అన్నడో విడవలేదు. అంటే ఆవిడ ఎవరు నమ్మింది? యేసు ప్రభుని. బైబిల్లో ఒక మంచి మాట ఉండిద్ది, మీరు ఎప్పుడు అది ధ్యానించుకుంటూ ఉండండి. ఎప్పుడు సిగ్గుపడరంట ఎవరు నమ్మిన వాళ్ళు. తెలుసా మాట? విన్నారు ఇప్పుడు నా మాట? ఎవరు నమ్మిన వాళ్ళు అంట? దేవుడు. ఆ సహోదరి సిగ్గుపరిచాడు అంటే దేవుడు విసుగుగా ప్రార్థన చేసిందంట. ఎలా చేసిందంట? విసుగుగా. ఆ సహోదరి మరి నర్సు అనుకుంటలే, ఆవిడేం చెప్పిందంటే మిమ్మల్ని 12 గంటలో 5 గంటలో 24 గంటలో చేయమంటలేదు నేను, మీరు సమస్య గురించి విసుగుగా ప్రార్థన చేయండి, విసుగుగా ఖచ్చితంగా జవాబు మాత్రమో దేవుడు మీకు ఇస్తాడు. పట్టు పెడితే వదలకుండా చేయాలి. ఎలా చేయాలి? వదలకుండా, ప్రభా నువ్వు ఇగో నీ పాదాలు నీ పట్టుకున్నా, నేను వదలను, ఆ మాదిరి కార్యము. మా నాన్నకి కొన్ని సంవత్సరాల క్రితం మండవల్లో ప్రేయర్కి వెళ్ళారు, నేను ఇంకెళ్ళా. ఆయన షుగర్ ఉంది, ఏదో ఆయన వాష్రూమ్ కానీ వెళ్ళి ఆ వాష్రూమ్లో పడిపోయారు. తీసుకొచ్చారు, ఇక్కడ విజయవాడ తీసుకొచ్చారు, చాకులు వచ్చారు, అమ్మగారు వచ్చారు, అందరూ చూశారు, వెళ్ళిపోయారు. 1 గంటకి తీసుకొచ్చారు. 7 సార్లు స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్కి. 2 ఇప్పుడు కూర్చున్నాను నేను ప్రేయర్లో. నా పక్కన 2 కొడుకులు ఉన్నారు, 2 అవనస్తులు, వికాస్ కాలేజ్ స్టూడెంట్స్. నేను ఉదయం 6 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నా హృదయం దిద్దుకుంటా, నా నేత్రాల విషయంలో, మాటల విషయంలో, ఎక్కడ సమయం విషయంలో ప్రతిదీ సరి చేసుకుంటా, ఏడుస్తా, ప్రార్థన చేస్తా, ఏడుస్తా. మరి హృదయంలో బాధ ఉంటే నిద్ర రాదుగా. హృదయంలో బాధ ఉంటే నిద్ర వచ్చిద్దా? ఇంకా మనకి ఏంటి? బాగా వేదన ఉంటే నిద్ర వచ్చిద్దా మనకి? ఏంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయం 6కి ప్రశాంత్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్నయ్య అన్నాడు, వందనాలు అన్నయ్య అంటే, వందనాలు అంటే డాడీ మాట్లాడాడు, ఒకసారి అన్నాను. నేను వెళ్ళంగానే ఏంటి ఇక్కడున్నాను ఏంటి అంటున్నాడు. ఏమన్నాడు? ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. నీకు నేను ఎవరినైనా అడిగితే నా పేరు చెప్పాడు.
ఏమైంది, నాకు ఏమైంది అంటున్నాడు. తర్వాత చాలా కాలం బాగున్నాడు. తర్వాత తనకున్న పరిస్థితిని బట్టి చనిపోవడం అనేది జరిగింది. ఏంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మనం విసుగుదల లేకుండా ప్రార్థన చేస్తే పనివాడు జీతానికి 9ంటికి వెళ్ళిన వాడు సాయంత్రం 5 వారు కష్టపడి పని చేస్తే ఎలాంటి కఠినాత్మకమైన కూలి వాళ్ళని ఇచ్చింది. ఆయన అంటున్నాడు, నేను జాలి గలవాడిని, కనికరం గలవాడిని, నేను ఇవ్వనా అంటున్నాడు. ఇస్తాడా ఇవ్వడా? మనుషులు నమ్ముడి కన్నా ఎవరు నమ్మటం మేలంట? రాజులు నమ్ముడి కన్నా ఎవరు నమ్మటం మేలంట? ఏంటి, ఒంటరిగా టైం పెట్టుకో. ఎప్పుడు దేవుడు ఏం మేలు చేయలేదా మనకి? ప్రార్థనకు జవాబు ఎప్పుడు ఇవ్వలేదా? నా ప్రార్థనకు జవాబు వచ్చినాయి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటి, ఆ విజయక్క ఉండేవాడు చర్చిలో మూల కూర్చున్నవాడు. యేసయ్యా మోగనాలికి పాడిద్దన్నావయ్యా, మోగనాలికి పాడిద్దన్నావయ్యా, మోగనాలికి బైబిల్లో ఉన్న మాట అది. మోగనాలిక పాడేది అన్నవయ్యా. నువ్వు దగ్గర రోజు 10,000 సార్లు చెప్పినట్టు చెప్పేది. నేను అటు ఇటు నడుపుతా ప్రార్థన చేస్తూ ఉంటాం, కలిపి చూసుకొని అటు తిరిగి పక్కకు చెబుతూ ఉండేది. ఏ టైప్ చెబుతుందా అనుకుంటా ఉండేవాడు నేను. ఏంటి, వాళ్ళిద్దరు పిల్లలకి మాటలు రావనుకున్నారు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు రెడ్డి గారు మాట్లాడుతున్నారా లేదా? మాట్లాడుతున్నారా? ఏంటి, మన సొమ్మేం పోయింది? అడిగితే ఇస్తాడే ఇవ్వడా దేవుడు? వెంటనే బ్రదర్ కోసం అందరూ ఏడ్చడం లేదు తప్ప ఆడవాళ్ళు లేదు. ఏంటి, ఇవాళ వాకింగ్ చెప్పడానికి వెళ్ళాడు వెంటూరు, చలపల్లిలో ఉన్నాడు ఈ వారం అంతా. దేవుడు అసలు క్యాన్సర్ లేదన్నారు, ఏ జబ్బు లేదన్నారు, టీబీ లేదన్నారు, ఎప్పుడన్నా బాగోపోతే డోలో 650 వేసుకోమంటున్నారు. ఏంటి, దగ్గర 50-60 రోజులు ఏడ్చాం మనం. ఎన్ని రోజులు అవునా కదా? ఏంటి, నేను యశోబా అనే అమ్మాయి గారికి ఫోన్ చేశాను, ఆమె డాక్టర్ మాట. ఆమె ఫోన్ చేస్తానే ఏడుపు వచ్చేస్తుంది. ఆవిడ బాగా ఫీల్ అయిపోయింది, నన్ను ఎప్పుడు ఆ రకంగా చూడలేదు అసలు. ఆవిడ ఫీల్ అయిపోయి పద్దాకు ఫోన్ చేసేది, బాబాయ్ ఎలా ఉన్నారు, ఏంటి ఈ పరిస్థితి ఇలా ఉండదు అని చెప్పేసి. ఎందుకంటే ఉద్యోగం వదిలేశాడు, సంవత్సరానికి రూపాయి ఎప్పుడు తన కుటుంబం కోసం దాచుకోలేదు, పిల్లల కోసం దాచుకోలేదు. ఇద్దరు భార్య భర్తలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఆవిడ కూడా ఏదో జాబ్ చేసుకునేది. ఆవిడ కూడా ఎన్నో కుటుంబాలకు ఉపయోగపడతాడు, ఎన్నో కుటుంబాలకి ఉపయోగపడతాడు. నా దగ్గర ఎవరు ఏడ్చినప్పుడు ఉన్నాడు కాదు, నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఏర్పొచ్చేసేది. దేవుడు దాటిపోయాడా? ఏంటి, దేవుడు దాటిపోలేదు పిల్లరా. ఏదేమైనా ఒక విషయం చెబుతున్నాను, దేవుడు ప్రణాళికలో మనం ఉన్నాం. ఎప్పటికైనా నేను ఒకటే చెప్పాను, పరలోకం ఎప్పటికైనా వెళ్ళాలి, హృదయం మాత్రం జాగ్రత్తగా కాపాడుకో. ఏం పర్లేదు, చనిపోయినా దేవుడు రాత్రి ఉంటాం. కానీ నువ్వు ఉంటే కొంతకాలం సేవ చేస్తావు, దానికోసం మేము ప్రార్థన అన్నదే చేస్తున్నాం. ఖచ్చితంగా దాటిపోడు దేవుడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించాడా, ఆలకించలేదా? నా ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు అన్నవారు ఎంతమంది ఉన్నారు? ఇచ్చాడే లేదా? ఇది జరగదన్నా కూడా జరిగిందా, జరగలేదా? ఎంతమంది జీవితంలో జరిగినాయి? ఏంటి, మన టైలర్ రాజాని ఫోన్ చేసి అంటున్నాడు, అలా పిల్లలిద్దరు 10th క్లాస్లో పాస్ అయ్యారు. మొన్న శుద్ధకోట జరిగింది. మొన్న గురువారం అమ్మ ఎప్పుడు జరిగింది? ఏంటి, ఈ వారం ఏమో మన సురేఖ అకౌంట్ సీనియర్ శుద్ధకోట జరిగింది. మటన్ చికెన్ వేస్ట్ అవ్వకుండా మీరు క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏంటి, ఎందుకంటే దేవుడు మంచిగా పరిస్థితి ఇచ్చారు. ఏంటి, మేము కూడా పెట్టుకున్నాం శుద్ధి ప్రార్థన విషయం, దేవుడి కార్యమో చేశాడు. మన పండ్లన్నీ కూడా దేశానికి వచ్చిందమ్మా, వాళ్ళు కూడా పెట్టుకుంటా అన్నారుగా, పెట్టేసుకోవాలి ఈ పరిస్థితుల మీద. నేను ఒకటే చెప్పాను, రోజు పొద్దున్న 21 రోజులు ప్రార్థనకు వచ్చేసేది. రాజాన్ని వస్తే నేను అన్నాను, అక్కయ్య ప్రార్థన వలన ఆయన పాస్ అవుతాడేమన్నయ్యా, మీ అబ్బాయి డౌట్ లేదమ్మా, పాస్ అయ్యాడమ్మా తప్పాడా? చెప్పాడా? ఏంటి, ఆయన విశ్వాసం ఏంటో. ఏంటి, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. జరగంది జరిగేలాగా కష్టపడి చదవాలి. కష్టపడి చదవకూడదని నేను చెప్పను. ఇప్పుడు కష్టపడి చదవాలి. పనివాడే జీతానికి పాత్రుడు. ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞాపక శక్తిని ఇస్తాడు, వ్యర్థమైన ఆలోచన రాకుండా చేస్తాడు. మనం ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన సిగ్గుపడకుండా దేవుడు మేలన్నది చేస్తాడు. దేవుడు ప్రార్థన జవాబిస్తాడా, ఇవ్వడా? ఇస్తాడా, ఇవ్వడండి? మీరు మన ప్రార్థన బిగిన్ చేద్దాం. దేవుడు తన కార్యాన్ని, ప్రార్థన చేసే వ్యక్తి సామాన్యుడే కానీ ప్రార్థన ఆలకించే దేవుడు గొప్పవాడు, సృష్టికర్త. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఒక మాట జాగ్రత్తగానండి. మనం ఈ కొంచాన్ని యేసు నామములో వెళ్ళకూడదాం. కొంచెం అంటే ఏంటి చెప్పండి? కొంచెం బూతులా? ఇంకేంటి బూతులు అంటే కక్కిందాన్ని తింటామేగా. అబద్ధాలంటే ఏంటి? నేను ఒక మాట చెబుతాను, మీరు చెప్పండి. నేను ఒక మాట చెబుతా, మీరు ఏమన్నారంటే కక్కిందాన్ని తింటాం అంటారు, దాన్ని అనాలి. ఏమంటారు? బూతులు. తెలుగు రావట్లేదుగా మనకి. బూతులు, కక్కిందాన్ని, అబద్ధాలు,
సాడీలు, ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటం, ఎదుటి వారు గుట్టు బయట పెట్టడం. దగ్గరికి చెప్పరమ్మా ఎవరు? సీరియల్స్, ఇంకా సీరియల్స్ ప్రియులు ఎంతమంది ఉన్నారు? సీరియల్ ప్రియులు చెప్పరు ఎవరు? నేనేం అనుకున్నామ్మా, సీరియల్స్ వస్తూ ఉంటాం. వెంకటేశ్వర మాకు ఒకటే ఉంది ఇక్కడ రాటాలమ్మా. ఎవరు మీరు జెంట్స్? సెల్ ఫోన్ పిక్చర్లు ఎంతమంది ఉన్నారు? షార్ట్సా ఏమంటారు అన్నీ? ఏమంటారు అంతేనమ్మా? హర్షిత చెప్పండి. హర్షిత ఈ వారం మనకి ఎదురలేదు అమ్మా. దేవుడు ఏంటి వాటికి కూడా ఏం చెప్పాలి మనం? కక్కిందాన్ని టీవీలు ఉన్న వాళ్ళందరూ చేయలేస్తారంటే టీవీలు ఉన్నవాడు, టీవీలు ఉన్న వాళ్ళు పక్కన ఏం పెట్టుకోవాలని చెప్పే మనం? ఏ బొమ్మ? బిర్యానీ, చికెను, ఇక్కడ కుక్క, ఇంకోటి ఏంటిది ఏంటి అర్థమైన వాళ్ళకి అర్థమని కాదు. ఇక ప్రతిసారి ఏం చెబుతాం ఇక దాన్ని ఏంటి వాస్తవా కాదా? ఆరోగ్యం ఏమన్నా, దానికి ఏమన్నా, కొద్దిగా ఏమన్నా, మనకేమన్నా ఆరోగ్యం పని ఇటు వల్ల. ఇప్పుడు ఇసగ్గా ప్రార్థన చేస్తే డాక్టర్ మనసు మార్చాడా లేదా? ఇసగ్గా ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడా చేయలేదా? ప్రార్థన జవాబు వచ్చినా రాదా? మీరు ఉదయం లేచిన కానీ ప్రభా ఇవాళ మంచిగా చూడాలయ్యా, మంచిగా చూడాలంటే దేవుడు సాయం చేస్తాడు చేయడా? సీరియల్ చూడకూడదు ప్రభా అంటే సాయం చేస్తాడు చేయడా? సెల్ ఫోన్ చూడకూడదు ప్రభా అంటే సాయం చేస్తాడు చేయడా? పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు సహాయం చేస్తాడు చేయడా? ఏంటి మనం పిఐజీ గారిని ఎవరమ్మా చెప్పు పరిస్థితి 500 చిల్లర వచ్చింది. ఎంతవరకు పెడతారు చూద్దాం సీరి గారు. ఏంటి పిఐజీ గారిని శుభ్రంగా క్లినిక్ ప్లస్ షాంపూ తెలుసా మీకు ఎవరికన్నా? క్లినిక్ ప్లస్ అమ్మా తెలీదా? హెడ్ అండ్ షోల్డర్ తెలుసా పని మీకు ఎవరికన్నా? ఏంటి షాంపూ హెడ్ అండ్ షోల్డర్ తెలీదు ఎవరికి? షాంపూ అంట. ఏంటి శుభ్రంగా నీట్గా వాటర్ పెట్టేసి మొత్తం కడిగేసి కాసేపు వదిలిపెట్టేసి కాసేపు చూద్దాం అనుకో. మళ్ళీ ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడిది వెళ్ళి ఏం చేస్తూ ఉంటుంది? ఎప్పుడు మన పంది గురించి పిల్లి గురించి చెప్పేవాడు, పిల్లి లేకపోతే పంది గురించి గొర్రె గురించి చెప్పేవాడు. గొర్రెని బురదలో పడేసిన అరుచుకుంటా అదే పంది అయితే ఏంటి మనము మన శుభ్రంగా క్లినిక్ షాప్ పెట్టి వేసే రక్తంతో గుర్తికేసి నల్లగా నీట్గా అరగంట లేట్ అయినా సరే, ఎంత లేట్ అయినా చెప్పండి, 10ంటికి అయితే అనుకుంటే 10:30 అయినా సరే ఏం చేస్తున్నాం మనం? శుభ్రంగా నా చేతి చూస్తున్నారా ఎవరన్నా? చూడట్లేదా? శుభ్రంగా ఉతికేసి లైన్ చేసి శుభ్రంగా 10:30 వదిలిపెడితే మళ్ళీ సాయంత్రం కల్లా ఏం చేస్తున్నాం మనం? క్యారెక్టర్ ఎంతమందికి ఉన్నాయి మన క్యారెక్టర్లో? ఇందా డివోజ్ గారు క్యారెక్టర్ పోయింది, మళ్ళీ మనోడు వచ్చాడు. ఎవరండి ఆయన? పిఐజీ గారు వచ్చారు కదా. ఎంతమంది ఉన్నారు ఈ క్యారెక్టర్? ఎంతమంది ఉన్నారు? అయ్యా ఎప్పుడు దాకా కాదు, సాయంత్రానికి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సాయంత్రానికి మళ్ళా కడగబడి పంది మళ్ళీ అక్కడికి వెళ్ళినట్టంట, బురదలోకి వెళ్ళినట్టు, కుక్క కక్కిందాన్ని మరలా తిన్నట్టు. మన విశ్వాస జీవితం అలా ఉండకూడదు. నీ విలువను పాడు చేసిద్ది ఇది, నీ జీవితాన్ని సర్వనాశం చేసిద్ది, పరిశుద్ధ జీవితాన్ని పోగొట్టిద్ది, నీ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెచ్చిద్ది, నీ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చిద్ది, నిన్ను, నీ భార్యని, నిన్ను, నీ భర్తని, నిన్ను, నీ కుటుంబాన్ని విడగొట్టిద్ది. కొంచెమే అవ్వచ్చు, ఎవరికి ఉపయోగం లేకుండా వ్యక్తిగా సాతాన్ని మార్చేస్తుంది. ఈ కొంచెం విషయంలో మనం జాగ్రత్త పడి, ఇక నుండి నేను అలాంటివి మాట్లాడను, ఇక నుండి అలాంటి చోటుకి నేను వెళ్ళను, ఇక నుండి నేను అలాంటి విషయాల్లో సమయాన్ని వేస్ట్ చేయను, అలాంటివి నేను చూడను, అలాంటివి నేను విన్ను. కొంచెం బుద్ధిహీనత గణతనతను తేలగొడుతుంది. యూదా లాంటి వాడిని సైతం కూడా యేసు ప్రభు గొప్ప దైవజనుడి దగ్గర ఉన్న సంఘంలో ఉన్న వ్యక్తిని కూడా, దేవుడు ఎన్నో కార్యాలు చూసిన వ్యక్తిని కూడా కొంచెం ఏం చేస్తుందంటే తన జీవితాన్ని తన చేతులతో ఉరిపెట్టుకునేలాగా దేవుడు అభిషేకించిన సౌలుని కూడా, దేవుడి ఏర్పాటులో ఉన్న దేవుడి బిడ్డలు కూడా, రాజుని కూడా కొంచెం కోపము, కొంచెం ఆయాసము, కొంచెము మత్సరము, కొంచెము ద్వేషము. అంతేనా? వ్యత్యాసం చేశాడు సౌలేమన్నా? దొంగతనం చేశాడేమన్నా? దావీదు లాంటి పాపం ఏమో చేశాడు సౌలేమన్నా? ఏంటి ఇద్దరు తగ్గిట్లో పెట్టి చూస్తే దావీదే పెద్ద పాపం ఏంటి? కానీ టైర్లో గాలిపోవటానికి పెద్ద పంచి రావాలా చిన్న పంచి రావాలా చెప్పండి? ఏంటండి మేలు గుచ్చుకోలే, చిన్న ఇదే ముల్లే గుచ్చుకుంది, అయినా పోయిందా గాలి? ప్రయాణం సాగిద్దా? అంటే వెళ్తాం, 50లో 100లో వెళ్తామా ఏంటి? ఎందుకని ఏముంది సౌల్లో? ఏముంది?
ఏముందండి? కోపం ఉంది, అసూయ ఉంది, పగ ఉంది. ప్రేమించాడా పాపం? ఏమైపోయాడు పిల్లరా? కత్తి పైకి వేసుకొని ఎక్కడ కూర్చున్నాడు పాపం? ఆ కత్తితో ఎంతమందిని చంపాడు? ఏమైపోయాడు? కొంచెమే. ఒకప్పుడు నీ పొజిషన్ ఎలాంటిదైనా దేవుడు ఎంత బాగా నిన్ను వాడుకున్నప్పటికీ చాలా మంచిదే వాడుకోవడం. ఇప్పుడు కనుక నువ్వు కనుక ఎంచుకుంటే దాన్ని సీరియస్గా తీసేసుకోలేకపోతే ఏంటి? ఆయన ఆగిన పిల్ల అంట, మన ముస్తాబాద్ ప్రభాకర్ బెదరుల బంధువులు ఏతముళ్ళు ఏది గుచ్చుకుందంట. ఏముళ్ళు? ఏతముళ్ళు ఐడియా ఉంది ఎవరికన్నా? ఏత చెప్పి తెలుసా? ఈయన ఏదో పట్టించుకోలేదు, ఏదో పోయింది అనుకున్నాడు. కొంచెం ఇబ్బంది అయింది అంతే. షుగర్ ఉందంట, అది పెరిగింది, కాలు వాసింది, తర్వాత అది సెప్టిక్ అయిపోయింది, కాలు తీసేయాలన్నారు. సరే నాకు ఫోన్ చేశారు కాలు తీసేయాలని. అప్పుడు కాలు తీసేయడం ఏంటయ్యా? ముళ్ళు గుచ్చుకుంటే కాలు తీసేయడం ఏంటయ్యా? భలే ఉంది మీరు చెప్పే మాట్లాడుకుంటే. అయ్యా కొంచెం ప్రార్థన చేయాలంటే అట్లా చేద్దామని వద్దాం. నేను వాళ్ళతో శుభార్త చెబుతున్నాను. మళ్ళీ ఒక గంట నేను చర్చిలోనే ఉన్నా, వాళ్ళతో మాట్లాడుతాను. మళ్ళీ ఫోన్ వచ్చింది, చచ్చిపోయాడయ్యా అని. ఆగిరి పిల్లి ముళ్ళుంటేమో మరి ఏంటో మరి ఆ ఏరియాలో ఎక్కువ. మన ముస్తాబాద్ ప్రభాకర్ బెదరుల బంధువులు విజయవాడలోనే హాస్పిటల్లో చనిపోయాడు. ఏంటంటే సెప్టిక్ అయిపోయిందంట, అది మొత్తం కొట్టేసినాను, షుగర్ ఉందంట. కొంచెమే. ఎవరిని అనుకుంటారు అసలు? కొంచెమే సౌలు. ఎవరిని అనుకున్నారు అసలు? కొంచెమే. యేసుప్రభు సంఘంలో ఉన్న దైవజనుడు, ఏం పేరు ఆయన పేరు? యూదా గారు. ఏమైపోయింది ఆయన పరిస్థితి అంతా? ఎవరిని ఊహిస్తారా? యేసుప్రభు ఎంత గొప్ప సేవకుడు ఏంటి? తాడి పెట్టేసుకొని ఊరేసుకుంటాడు అనుకుంటారు ఎవరన్నా? బ్రాండ్ మాట ఏం చెప్పాలంటే. కానీ ఏం తీసుకెళ్ళిపోయాడు? కొంచాన్ని తీసుకెళ్ళిపోయాడు. చాలామంది ఏంటి ఇక నుంచి అన్నా మీ ఫోన్లో బ్లాక్ లిస్ట్ తీసేసేయండి, ఇక నుంచి అన్న ద్వేషాలు తీసేసేయండి, పగలు తీసేసేయండి, నేను ఆతో మాట్లాడను, ఆ మనసు తీసేసేయండి. ఇక నుండి అయినా మీకు తెలియని వ్యక్తుల దగ్గర చాటింగ్ చేయడం మానేసేయండి, ఆ ఫోన్తో వ్యర్థాన్ని చూడటం మానేసేయండి. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. విసుగ్గా ప్రార్థన చేస్తే దేవుడు చేశాడా చేయలేదా? దేవుడు కావాలి, పరలోకం కావాలని ఎంతమంది ఆశపడుతున్నారా? దేవుడు మనకు సహాయం చేయను గాక. యవనస్తులైన వారు వివాహం కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాబు నువ్వు అంకుల్ లిస్టులోకి వెళ్ళిపోయావు. మనోహర్ నువ్వు తెలియదు, పెళ్ళి అయిపోయింది కదా మా మనోహర్. ఏంటంటే బాబు మాకు పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారా? పెళ్లి కాని వాళ్ళు ఏంటి? మీరు జై జీవితం కోసం, పరిశుద్ధ జీవితం కోసం ఉదయకాలం ప్రార్థన చేసుకోకపోతే మీ తల్లిదండ్రులకు అవమానం తీసుకొస్తారు. ఏంటి? ఎందుకు? అయ్యో మీ తల్లిదండ్రులు ఏమంటారు చెప్పనా? తపాల్లో కానీ వస్తువుని అనుకో ఇది కొట్టుకుంటారు. ఎందుకు పుట్టారమ్మా, నాకు పిల్లలు లేకపోయినా బాగుండేదమ్మా అని ఏడుతారు. మీరు ఉదయకాలం ప్రార్థన చేసుకోకపోతే వాళ్ళ తపాల్లో ఏదో పట్టుకొని తలకెత్తి కొట్టుకొని ఏంటి ఇంకోటి చెప్పనా? మీ పిల్లలు మీ తల్లిదండ్రులు పిచ్చోళ్ళు అవ్వాలనుకోండి, మీరు ఆదివారం రమ్మాకండి, మీకు ఇష్టం వచ్చినట్టు బతకండి. తెలియని వాళ్ళతో స్నేహాలు చేయండి, తెలియని వాళ్ళతో అందరితో ఫ్రెండ్షిప్ చేయండి, టయానికి ఇంటికి రమ్మాకండి. ఆటోమేటిక్గా చిన్నప్పుడు నీకు నిక్కరేసుకోపోయినా, నువ్వు అన్నం తినకపోయినా వాళ్ళు అన్నం పెట్టారు కదా, ఉప్పు ఎక్కించుకొని బొదాలని ఎక్కించుకొని నీకు బట్టలు ఉంటే చాలా వాళ్ళు సరైన బట్టలు లేకపోయినా పర్లేదు అనుకున్నారు కదా. ఏంటి? వాళ్ళు పెచ్చోళ్ళే తిరుగుతారు. ఇక తల్లిదండ్రులు పెచ్చోళ్ళు చేసే క్వాలిఫికేషన్ ఎవరికైనా ఉంది అంటే పిల్లలకే ఉంది. ఎందుకంటే పిచ్చగా ప్రేమిస్తారు వీళ్ళు ఎవరిని. ఏంటి? వీడి దగ్గర ఫోన్ ఉంటుంది, ఈ అమ్మాయి దగ్గర ఫోన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక రాత్రి కూడా పడుకునే ముందు ఏదో ఒకటి నొక్కుతూ ఉంటారు. అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడెక్కడికో. మొన్న మేము హైదరాబాద్ నుంచి వెళ్ళి వస్తుంటే ఎవరు స్టోరీ గుర్తొస్తే ఈ అమ్మాయిని తీసుకొస్తాకి వెళ్ళారంట వాళ్ళు. ఆ అమ్మాయి వాళ్ళ భర్తని మామ కొట్టాడంట, మామూర్తి కొట్టారంటే మొత్తం కొట్టారంట. ఏంటంటే అతను ఫుల్ తాగిపోతూ వీళ్ళు వెళ్ళి ఏదో అంటే కొట్టొచ్చారంట. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే తల్లిదండ్రుల మాట వెళ్ళదు ఈ అమ్మాయి వినకుండా. ఎవరో వీళ్ళ ఫ్రెండ్ ఒక మాట చెప్తున్నాను, మా బంధువు ఒకడు ఉన్నాడు, ఆడు చాలా మంచోడు, ఐదారు ఆడిని పొగలు చూస్తే రాత్రి గుర్తొచ్చేలా ఉన్నాడు, నాకని ఘోరం ఉన్నాడు. ఈ అమ్మాయి శుభ్రంగా ఉంది, వెళ్ళి అక్కడికి వెళ్ళిన కానీ చెట్టి చాకిరి బానిసని ఎక్కువ, ఆ పొలం పనులు ఏదోటి. ఇక్కడికి వెళ్తే ఏ పనికి తెలియదు పాపం, సుకుమారంగా పెంచుకున్నారు. తాగుతాడంట, ఒకసారి చచ్చిపోతాను సూసైడ్ చేసుకుంటే వెళ్ళి తాగిందంట. ఏంటి నరకం ఇల్లంతా. ఏంటి? పుట్టింటికి పంపిండి, పలానా పుట్టినరోజు వచ్చిందన్నా సరే పంపించకుండా గొడవ అంట.
ఏంటి దీని అంత కారణం చెప్పనా, ఈ అమ్మాయి స్నేహితురాలు మాట వినటం వల్ల, చెడ్డ స్నేహితురాలు మాట వినటం వల్ల ఆవిడేమంది ఒక మాట వేసి వదిలిపెట్టేసింది. నరకం అనిపించేది ఎవరు? ఈ అమ్మాయి. బతుకున్నంత కాలం తల్లిదండ్రులు నిందపోయిద్దా ఏంటి? కొంతమంది ఉంటారు ఎదుటోళ్ళ మీద ఎప్పుడు నిందలేదామా అని చూస్తామంటారు. ఎదుటోళ్ళ మీద ఎందుకై అంత గొడవ, ఎందుకు అంత పెద్ద గొడవ ఎందుకైంది? చెడ్డ స్నేహం. ఏంటి తల్లిదండ్రులు పెచ్చోళ్ళు చేయాలి అంటే పిల్లలే, ఇక వేరే వాళ్ళు ఎవరు అవసరంలా. రోడ్ల మీద తిరుగుతారు వాళ్ళు పెచ్చెక్కేసి. ఏంటి మీ తల్లిదండ్రులు పెచ్చోళ్ళు చేయాలి ఏంటి, ఇక వాళ్ళు ఎందుకు పనికి రాకుండా తలకే దించుకొని బతుకున్నంత కాలం బతకాలి, నలుగురు మంచి చెప్పకూడదు వాళ్ళంటే పిల్లలే. కేవలం చెప్పిన దేవుడి బిడ్డలను సైతాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఎవరు టార్గెట్ చేస్తున్నారు? మీరు దేవుడి బిడ్డలని, మీ తల్లిదండ్రులు నీతిగా ఉంటున్నారని వాడికి తెలిసి మీ తల్లిదండ్రుల ఆత్మీయతని పాడు చేయడానికి, సమాజంలో వాళ్ళకి అవమానం తేవడానికి మిమ్మల్ని సెల్ ఫోన్ అనే ఆయుధంతో వాడుకుంటున్నాడు. మా అమ్మ మా నాన్నకి నా సెల్ ఫోన్ లాగా తెలుసు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా అమ్మ మా నాన్నకి తెలియకుండా నాకు ఏ రిలేషన్ లేదని ఎంతమంది చెప్పగలరు? మా అమ్మ మా నాన్నకి ఎప్పుడు నేను ఏ అబద్ధం చెప్పలేదు అని ఎవరు చెప్పగలరు? ఏంటి పిల్లరా, ఈ రోజున ధైర్యంగా నా పిల్ల, నా కూతురు, నా కొడుకు మేము నమ్మకంగా ఉంటాడని చెప్పలేకపోతున్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు. క్వాలిఫికేషన్ ఎవరికి ఉందండి? తల్లిదండ్రులు పెట్రోల్ చేసే క్వాలిఫికేషన్ ఎవరికి ఉంది చెప్పండి. నేను తెలిసి నేను ప్రార్థన చేస్తాను. ఎవరికి ఉంది క్వాలిఫికేషన్? ఎవరికి ఉంది? ఏంటి? ఎందుకంటే పిచ్చగా ప్రేమించారు కదా, పిచ్చగా. అందుకే చెబుతున్నాను, మంచి స్నేహం కావాలి. ఇంకో మాట చివరికి చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. దుష్టుని ఆలోచన చెప్పన, పాపుల మార్గమున, అపహాసులు కూర్చుండే చోటన కూర్చుండక. ఏంటి మేము హైదరాబాద్ చదువుతున్న ఆ స్టోరీ నాకు చెప్తే ఆశ్చర్యం వేసింది. ఆ స్టోరీ చెబుతుంటే ఏంటి వాళ్ళకి పిల్లలు పుట్టినా సరే గొడవలు తగ్గలే కాలి. ఏంటి పిల్లలు పుట్టినా సరే గొడవలో తగ్గలేదు. ఒక మాట యవనస్తుల కోసం ఎందుకు చెబుతామంటే, ఈ రోజులో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొంచెమే దాన్ని యేసునామములో డిలీట్ చేయరు కాక. చెప్పండి దగ్గరగా మాట. కొంచెం అంటే ఏంటి చెప్పండి? కొంచెము చెప్పాలి. కక్కిన అబద్ధాలు, బూతులు, చెడ్డ స్నేహం, సెల్ ఫోను. సెల్ ఫోన్ అంటే మీరు ఎన్నో అనుకుంటారు, ఏంటి వ్యర్థమైనవి, అవునా కదా? అది యేసు నామంలో హృదయమంతటితో మీరు పట్టుబట్టి ప్రార్థన చేసుకోండి. పట్టుబట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు మన సహాయం చేయను గాక. దేవుడికి అవమానం తీసుకొచ్చే బిడ్డల్ని దేవుడు ముందే తీసుకెళ్ళి గాక. దగ్గర చెప్పండి. వాళ్ళు బ్యాండ్ మేళం పెట్టి కార్యక్రమంలో నేనే ముందు ఉండను గాక. తల్లిదండ్రులకు అవమానం తెచ్చేవాళ్ళు ఎందుకండి? తల్లిదండ్రులు పెచ్చోళ్ళు చేసేవాళ్ళు ఎందుకండి? మనకి దేవుడి నామానికి అవమానం తెచ్చేవాళ్ళు మనకి ఎందుకండి? 4 రోజులు ఏడ్చి మెలకుండా వచ్చి మనం 4 రోజులు ఏడితే మర్చిపోతాం. బతుకున్నంతకాలం ఆడవాళ్ళకి ఎప్పుడు? బతుకున్నంతకాలం కూడా ఆడవలసిందేగా. ఏంటి కడుపు కోత కన్న వాళ్ళకి తెలిసిందంట. ఎవరు తెలిసిందంట? కన్న వాళ్ళకి. ఏంటి మనం చెప్పాను, మన హీరో ఎవరంట చెప్పండి. తర్వాత ఎవరు మన హీరో? ఎవరు? అమ్మ నాన్న. ఎవరంట? ఎవరు మన హీరో? ఎవరు? మన డాడీ మమ్మీ. ఏంటి అవునా? వాళ్ళని సంతోషపెట్టేలాగా మనం జీవిస్తే దేవుడిని సంతోషపెట్టినట్టు అవుతాం. ఎవరిని సంతోషపెట్టినట్టు అవుతాం? దేవుడు ఏమంటున్నాడు? నీ తోటి వారిని ప్రేమిస్తే నన్ను, ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం పెడితే నాకు పెట్టినట్టు అంటున్నారు. యేసుప్రభు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటి మీ తల్లిదండ్రుల మాట వినండి. మీరు తల్లిదండ్రులకు ఇష్టం లేని పనులు ఎప్పుడూ చేయమాకండి. ఏంటి ఇంతవరకు అండి నా కొంతకాలం ఒక 10 సంవత్సరాల క్రితం బండి కొనపోతే చచ్చిపోతా అన్న వాళ్ళు చూశాను. ఏం కొనపోతేనమ్మా? ఇప్పుడు ఏమన్నా తెలిసా? సెల్ ఫోన్ కొనపోతే చచ్చిపోతారంట. ఏం కొనపోతే చచ్చిపోతారు? సెల్ ఫోన్ లేకపోయినా నేను బతకగలను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సెల్ ఫోన్ లేకపోయినా నేను బతికేస్తాను. ఏంటి సెల్ ఫోన్ లేకపోయినా బతికేస్తాం మనం?
ఏంటంటే మంచి లేకపోయినా బతుకుతా ఉంటారు, ఆహారం లేకపోయినా బతకలు అని అడుగుతారు, కానీ స్వల్పం లేకపోయినా దేవుడు సహాయం చేయను కాక ఏంటి వద్దు. మనం కొద్ది రోజులు బతికినా ఎలా బతికినా కొద్ది రోజులు బతికినా నాయకుల గారు కఠినంగా చెబుతున్నామన్నా ఏంటి ఆదేశిద్ది చాలా మందికి. అయ్యగారు కార్యక్రమం చేద్దా అన్నాడు, ఈ వాక్యం మొత్తం ఇది ఒకటి గుర్తుండిద్ది. ఏంటి గుర్తులు అబద్ధాలు గుర్తులేవు. అంట ఏ గుర్తుంటే అంటే ఎంతమంది అయ్యగారితో పాటు కార్యక్రమానికి హాజరయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాస్టర్ గారితో పాటుగా ఎవరి కార్యక్రమానికి చెప్పాలి, చెప్పండి. వద్దు. మనకి ఇదిగో మనం చూసి మన తల్లిదండ్రులు సంతోషపడాలి. మనం చూసి ఎవరు సంతోషపడాలి? ఎప్పుడు అలగటం అన్న మాట మన యొక్క జీవితాల్లో లేకుండా డిలీట్ అవును కాక. అమ్మా నెక్స్ట్ వాళ్ళకి కొంచెం ముందు రండి. ఇప్పుడు 10 నిమిషాలు పెంచాల్సి వస్తుంది. కొంతమంది లేటుగా వస్తారు, కొంచెం దూరం అవడం వల్ల. ముందు రండి. యేసు నామంలో డిలీట్ అవును కాక వ్యర్థమైన అడుగుదామా? మనం విసుగుదల లేకుండా ప్రార్థన చేద్దామా? ఏంటి పిల్లల కోసం ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రార్థన ఒకటే తప్ప వాళ్ళని కాపాడేది వేరే దారి ఎక్కడ కనబడతలేదు. ఏంటి ప్రార్థన ఒకటే తప్ప వాళ్ళు కాపాడే దారి అన్నది ఏంటి? యేసుప్రభు సంఘంలో ఉన్నవా యూదానే ఇబ్బంది పెట్టేసేటాడు. ఇట్లా చూసుకుంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చూడండి పిల్లలు. ఏంటి దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. దేవుడు మనకు మేలు చేయను గాక. బూతుల కోసం ఎంతమంది ఉదయకాలం ప్రార్థన చేస్తారు పోవాలని? బూతులు తిట్టే వాళ్ళంతా చేతులు ఎత్తండి. ఏంటి అడగండి, 10,000 సార్లు అడగండి. అబద్ధాలు పోవాలని అడగండి, వ్యర్థమైన పోవాలని అడగండి. దేవుడు మనకి మేలు చేయను గాక. కళ్ళు మూసుకోండి, మోకాల మీద రండి, ప్రార్థన చేసుకుందాం. హృదయమంతటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మోకాల మీదకి వచ్చి నోరు తెరిచి చిన్న ప్రార్థన. హృదయమంతటితో యేసయ్యా నిజమే నేను ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి నాయన సౌలు లాంటి పొరపాటు నాలో కనబడుతుందయ్యా, యూదా లాంటి పొరపాటు నాలో కనబడుతుంది నాయన. అయ్యా మంచి సంఘం అన్నట్టుగా ఉంటున్నాం కానీ వాక్యం ఉన్నావు కానీ మంచిది కూడా నా తైలాగా అయిపోతుంది ఆయన, కడగబడి పందిలాగా అయిపోతుంది అయ్యా, కక్కింది మరలా తిన్నట్టుగా అయిపోతుంది ఆయన. అయ్యా దైవం నన్ను క్షమించండి సరిగ్గా. నేనే ఆ క్యారెక్టర్ లో ఉన్నది, నేనే అసలు ఇచ్చుకొని ఒప్పుకున్నా, నేనే అన్నాడు. ఎంతమంది నా చేతులు ఎత్తి 2 నిమిషాలు ఆ మాట చెప్పండి. హృదయమంతటితో నేనే ఆయన, ఆ మనిషి ఆ క్యారెక్టర్ లో ఉన్నది నేనే ఆయన. ఆ పంది స్వభావం నాలోనే ఉంది. కుక్కకి నాకు తేడా లేదన్న వారు ఎంతమంది అన్నారు? నేనే ప్రభా మనిషిని, ఆ మనిషిని నేనే నాయన, ఆ మనిషిని నేనే నాయన. ప్రభా సహాయం చేయండి ఆయన, సహాయం చేయండి ఆయన. ప్రార్థన చేద్దాం. రోజు దేవుని సన్నిధిలో మనం హృదయమంతటితో ప్రభా సహాయం చేయండి అయ్యా. కక్కింది నేనే తిన్నానయ్యా. ఎంతమంది తిన్నారు అడగండి ఒకసారి. నేనే చెప్పండి, ఆ మాట చెప్పండి. రోజు చేసాయా కక్కింది తినే వ్యక్తి నేనే నాయన. కక్కింది తినే వ్యక్తి ఆ క్యారెక్టర్ నాలోనే ఉందయ్యా. బూతులు తిట్టేది నేనే నాయన.